శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. సహజసిద్ధంగా ప్రతి వ్యక్తి కోరుకునేది జీవితం ఆరోగ్యము ఐశ్వర్యాలతో తొలతూగాలని, తనకు పట్టినటువంటి గ్రహచార గతుల నుంచి బయటపడి శుభప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించాలని కోరుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా. అయితే కొత్తగా గృహం కట్టినటువంటి వారు గృహంలోకి అడుగు పెట్టేటప్పుడే లక్ష్మీప్రదమైనటువంటి వివిధ అంశాలను దృష్టిలో ఉంచుకొని దానికి సంబంధించినటువంటి విధి విధానాలు పాటించటం ఎంతైనా అవసరం. సహసిద్ధంగా గృహప్రవేశ సమయంలో మొట్టమొదటిసారిగా అదృష్టం మన వెంట ఎల్లవేళలా ఉండి ఆ ఇంట్లో అందరూ సుఖశాంతులతో జీవించడానికి సకల ముక్కోటి దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాతను తప్పనిసరిగా ఇంటిలోనికి తీసుకుని వెళ్ళాలి. అలా కుదరని పక్షాన ఇంటి చుట్టూతా అయినా సరే ప్రదక్షిణం చేయించాలి. అలా ప్రదక్షిణం చేసినటువంటి గోవుకు వేద అధ్యయనం చేసినటువంటి వారి చేత పూజ చేయించి ఆ గోవును అలంకరించి గోవుకు వలసినటువంటి ఆహారాన్ని సమర్పించాలి. ఇలా గనక చేసినట్లయితే గోమాత యొక్క దివ్యవంతమైన అనుగ్రహం వల్ల ఆ గృహంలో నివసించే ప్రతి ఒక్కరూ కూడాను సుఖశాంతులతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా గోవు దూడ ఉన్నటువంటి వెండి బొమ్మను మీరు నిత్యం కూడాను పూజా మందిరంలో ఉంచుకొని ప్రతినిత్యం కూడాను దానికి పూజ చేసి గోవుకు సంబంధించిన అష్టోత్తర శతనామావళి చదివి పూలతో అలంకరించి నైవేద్యం గనక సమర్పించినట్లయితే తప్పనిసరిగా ఆ గృహంలో లక్ష్మీదేవి స్థిరత్వాన్ని పొంది ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవి చెంచల అని అందరూ భావిస్తూ ఉంటారు. చంచలమైనటువంటి తత్వం లేకుండా ఎల్లవేళలా కూడాను ఆ గృహంలోనే తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాన్ని ప్రసరింపజేయటానికి ప్రతి ఒక్కరూ కూడాను వెండితో చేసినటువంటి గోవు దూడ ఆకృతి కలిగినటువంటి చిన్న విగ్రహం పెట్టమన్నారు కదా అని చెప్పేసి చాలా ఎత్తైన విగ్రహం మాత్రం పెట్టకూడదు. బొటన వేలంత సైజులో ఉండేటువంటి విగ్రహాన్ని ఉంచే నిత్యం కూడాను పూజా మందిరంలో గృహంలో పూజ చేయటం వలన సర్వాభీష్ట సిద్ధి కలిగి తీరుతుంది. అంతేకాకుండా చాలామంది శివలింగం పూజ నిత్యం కూడాను ఆచరించాలా, పూజా మందిరంలో శివలింగం ఉంచినటువంటి వారి పరిస్థితి ఏమిటి అనేటువంటి సందేహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. శివలింగాల్లో చాలా రకాలు ఉన్నాయి. స్ఫటికలింగం, అలాగే పాదరసలింగం, వెండితో చేసినటువంటి శివలింగాలు. సహజసిద్ధంగా గృహంలో ఎల్లవేళలా కూడాను ఐశ్వర్యయుక్తమైనటువంటి ప్రభావంతో పరమేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహం ప్రతివారికి కలగటానికి స్ఫటికలింగాభిషేకము చాలా విశేషవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఎందుకంటే శుద్ధ స్ఫటిక సంకాశం అన్నారు పరమేశ్వరుని. అలాగే స్ఫటికలింగం లేనివారు పాదరసలింగం చాలా చిన్నదిగా ఉంటుంది. ఆ పాదరసలింగానికి ప్రతిరోజు కూడాను నీళ్లు పోసి గంధం బొట్టు రాసి కుంకం పెట్టి మారేడు దళంతో గనక అలంకరించి ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని పఠించినా కూడాను ఐశ్వర్యయుక్తమైనటువంటి ప్రభావాలు కలుగుతాయి. అయితే ఇంట్లో శివలింగం పెట్టి పూజ చేసేటువంటి వారు ప్రతి సోమవారం మాస శివరాత్రి వేదం చదివినటువంటి వారిని పిలిచి అభిషేకార్చన చేయించుకోవటం చాలా ఉత్తమం. అభిషేకార్చనలో నమక చమక మంత్రాల ప్రభావం ఆ ఇంటిని ఐశ్వర్యయుక్తమైన ప్రభావంతో విరాజిలింపజేయటానికి ఆస్కారం ఉంటుంది. ప్రతిరోజు చేయవచ్చు అభిషేకం. మంత్రాలు రాని వాళ్ళు కేవలం నమశివాయ అనేటువంటి పంచాక్షరీ మంత్రంతో చెంబెడు నీళ్లు పోసి అలంకరణ చేయటం. అలా మంత్రాలు రానటువంటి వాళ్ళు సోమవారాలు కానీ మాస శివరాత్రి కానీ వేదాధ్యయనం చేసినటువంటి వారిని పిలిచి
వారి చేత తప్పనిసరిగా నమక చమక మంత్రాలతో కూడినటువంటి ఏకరుద్రాభిషేకం చేయించుకోవటం వలన కూడాను గృహంలో ఎల్లవేళలా కూడాను ఐశ్వర్యకారకుడైనటువంటి పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు సుమా అని చెప్పేసి శాస్త్రం. అంతేకాకుండా చాలామంది ఇటీవల కాలంలో అనేక రకాలైనటువంటి దేవతా చిత్రపటాలని కూడా పూజా మందిరాల్లో ఉంచుతున్నారు. ఆ పూజా మందిరాల్లో పటాలు అమర్చేటప్పుడు ఒకదానిపైన ఒకటి పెట్టి అమరుస్తున్నారు. అది వాస్తుశాస్త్రరీత్యా విరుద్ధం. ఎప్పుడూ కూడాను మీరు పూజ చేసే పూజా మందిరంలో ఎన్ని పటాలైతే చిత్రపటాలు భగవంతునివి సరిపోతాయో అన్ని పటాలే ఉంచి నమస్కారం చేసుకొని మీ మనసును త్రికరణ శుద్ధితో ఉంచుకొని పూజ చేయటం వలన సర్వాభీష్టాలు సిద్ధిస్తాయి. ఇవన్నీ గృహబల రీత్యా ప్రతి ఒక్కరూ కూడా పాటించటం సర్వశ్రేయోదాయకం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.